అభిమానం పెద్దది మన తెలంగాణలోకి. పార్టీ అంటే గర్దన కోసుకుంటాం, కానీ దాంతో వచ్చేది లేదు, పీకేది లేదు. కానీ మనం మాత్రం గొప్పగా మా నాయకుడిని ప్రకటించుకుంటాం. గిది వ్యవహారం జరిగేది. ఆడ ముచ్చడేందంటే, ఇక రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ విధంగా రాష్ట్రం యొక్క బడ్జెట్ని పెంచాలి, ఎట్లా పెంచాలి? ఇప్పుడు మొన్నటికి మొన్న పెట్టాడు కదా, కింగ్ ఫిషర్ బీర్లు తీసేసి సపరేట్గా భూమ్ భూమ్ చక భూమ్ భూమ్ లాంటి బీర్లు తయారు చేసుకోవాలి. దాంతో వచ్చిన అధిక డబ్బుని జేబులు పెట్టుకోవాలి. 200లకు బీర్ అమ్ముకున్నా కూడా రేవంత్ రెడ్డికి ఎన్ని లాభమయ్యా? దగ్గర 120 రూపాయలు లాభము. మిగతాది పోతూ జిఎస్టీ ట్యాక్సో, లేకుంటే ట్రావెల్ ఛార్జెసో, లేకుంటే అక్కడక్కడ కూలీల ఛార్జో తప్పిపోతుంది. ఇది అప్పుడు ప్లాన్లు వేసిండు. ఇక రాష్ట్రం అంతా బీర్లు లేక అల్లకల్లంలోకి పోయిళ్ళు, విద్యార్థులు కావచ్చు, పెద్ద మనుషులే కావచ్చు. అయ్యిలా ఆ విధంగా ఒకటి సంపాదన. రెండోది దేని మీద వచ్చిందంటే, ఇప్పుడు చాలా వరకు సామాన్యులు ఏం చేస్తారు, ఒక సామాన్యుడు ల్యాండ్ కొనుక్కొని దాన్ని ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని బ్యాంకులో పోయి